డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేఎన్టీయూహెచ్ ఘనంగా బతుకమ్మ వేడుకలు, ఆకట్టుకున్న విద్యార్థులు, సాంప్రదాయ నృత్యాలు. సైదాబాద్ లో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ, భక్తి శ్రద్ధలతో జగన్మాతను దర్శించుకుంటున్న భక్తులు. నల్గొండ జిల్లాలో ఎన్జీ కాలేజ్ మైదానంలో జరిగిన బతుకమ్మ సంబరాలు, పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వైభవంగా కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి శోభాయాత్ర, పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు. తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రాముల బరువుగల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం. వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు దంపతుల విరాళం. వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ సలీం బాబా దర్గా వద్ద పలు అభివృద్ధి పనులను ఈ రోజు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం. రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ లో నేడు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా వైస్ ఛాన్సలర్, రెక్టర్, రిజిస్టర్, ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు హాజరయ్యారు. విద్యార్థినులు సాంప్రదాయ నృత్యాలు ఆడి సందడిగా జరుపుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి ప్రతిరోజు ఒక్కో ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి పలువురు మహిళా ఉద్యోగినులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. నేడు బతుకమ్మ జరిగిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయంగా పాల్గొని ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకత ఉంది. మనం ఈ పండుగలో, ఈ సంబరాల్లో మనం ఆడవాళ్ళని ముందు పెట్టాలి. ఈ అంతా ఆడబిడ్డ పండుగ కాబట్టి దీని వెనుక ఒక చాలా పెద్ద మెసేజ్ ఏంటంటే, మన ఇంట్లో ఉన్న లక్ష్మి కానివ్వండి, భార్య కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, మనం సంవత్సరం అంతా మన ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంటాము, మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఈ 8-10 రోజు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ, ఇంట్లో ఉన్న లక్ష్మిని మనం ముందుగా పెట్టాలి. ఇందాక మేము మా సిబ్బందులతో, మా ఆఫీసర్స్తో కూడా మాట్లాడి అందరికీ కూడా మేము దసరా బోనాలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వికారాబాద్ జిల్లా దుద్యాల గేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొడంగల్ పట్టణంలో ముస్లింల కబ్రస్థాన్ దర్గా తొలగింపుపై ర్యాలీ నిర్వహించి తలపెట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను తెల్లవారుజాము నుండి అన్ని మండలాల్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ర్యాలీకి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలను మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉల్లాని మసీదు కూల్చినటువంటి ఖబర్దార్ మసీదులను కుల్లాని కూల్చినటువంటి స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఏక్ గంట ఏక్ సాత్ పేరిట నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు అన్ని విభాగాల అధికారులు, నామినేటెడ్ సభ్యులు నర్మదా పాల్గొని పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు మొక్కలను నాటారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా రామన్నకుంట సమీపంలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. అటు లైన్ ఉండాలి పైకి ఎక్కువ నమస్కారం. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ఒక స్వచ్ఛతా పక్వాడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు ఒక స్వచ్ఛతా పక్వాడా నడుస్తుందండి. సో ఈ రోజు ఏక్ గంట ఏక్ సాత్ సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేశాము. ఈ ఒక 1 అవర్ ప్రతి ఒక్కరు అందరూ
ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా ప్రతి కాలనీ రెసిడెంట్ని మేము రిక్వెస్ట్ చేశాము దట్ ఈరోజు వచ్చి ఈ స్వచ్ఛత ఏదైతే శ్రమదాన్ ఉందో ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి. సో ప్రతి సంవత్సరము మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్వచ్ఛతా దివస్ కార్యక్రమం చేస్తున్నాము. సో దాంతో ఏంటంటే బేసికలీ మన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఈజ్ ద మెయిన్ దీంట్లో ఒక మెసేజ్. ప్రతి ఒక్క రెసిడెంట్ ఆఫ్ ది కాలనీస్కి ఈ మెసేజ్ ఆఫ్ క్లీనినెస్ అనేది వెళ్ళాలని. సో లాస్ట్ టైం కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కమ్యూనిటీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పార్టిసిపేట్ చేసి స్వచ్ఛత పక్కన బాగా సక్సెస్ చేశాయి. అండ్ వాళ్ళ ఎఫర్ట్ అది ఒక 15 రోజుల ఎఫర్ట్ కాకుండా వాళ్ళది ఒక ప్రాక్టీస్ లాగా చేసుకొని ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే స్వచ్ఛత అవార్డ్స్ ఇచ్చారో దాంట్లో మన కంటోన్మెంట్ నెంబర్ 1 కంటోన్మెంట్ లాగా దానికి అవార్డు ఇచ్చింది. సో ఇదంతా ఎఫర్ట్ రెసిడెంట్స్ చేసిన ఎఫర్ట్. సో ఆ ప్రాక్టీస్ని ఎలానే కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము ఆ స్వచ్ఛత పక్కోవడానికి ప్రతి రెసిడెంట్ తోటి రిక్వెస్ట్ చేసి వాళ్ళని అందరినీ రోజు పార్టిసిపేట్ చేసేటట్టు అక్టోబర్ 2 వరకు వాళ్ళ కాలనీస్లో ఒక రోజు ఒక స్వచ్ఛత ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసి ప్రతి రెసిడెంట్ని పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం అనేది కోరడం అయింది వాళ్ళతోటి. సో రామన్నకుంట లేక్ ఇది యాక్చువల్లీ ఆర్మీ ల్యాండ్ అండి. ఇది మొత్తం 8 ఎకరాల్లో. సో ఈ 8 ఎకరాల్లో సో కొన్ని సంవత్సరాల ముందు ఒక రింగ్ సీవర్ మొత్తం ఏదైతే సీవర్ ఈ రామన్నకుంట లేక్లో ఎంటర్ అవుతుండేనో ఆ మొత్తం సీవర్ని డైవర్ట్ చేస్తూ సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మేము మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము ఈ లేక్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి. సో దానికి హెచ్ఎండిఏ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ మాకు ఒక ప్రపోజల్ పంపించారు. దాంట్లో ఆ ప్రపోజల్ ఏంటంటే మొత్తం రామన్నకుంట లేక్లో చుట్టూగా ఒక వాకింగ్ ట్రాక్, దెన్ ఒక యోగా షెడ్, దెన్ బేసిక్లీ బెంచెస్, దెన్ లైటింగ్ అక్రాస్ ఇది బండ్ స్ట్రెంథనింగ్ అండ్ ఆల్సో మొత్తం గ్రీనరీ డెవలప్ చేయాలని చెప్పేసి. సో ఈ ప్రాజెక్టు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అయింది. వాళ్ళు మాతో ఎన్ఓసీస్ కోరారు. సో మేము ఆర్మీ అథారిటీస్ రిక్వెస్ట్ చేసాము. మోస్ట్ ప్రాబ్లీ ఒక 15 to 20 డేస్లో మా ఎన్ఓసి అండ్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ కమ్యూనికేట్ చేసి హోప్ఫుల్లీ బై నవంబర్ ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్ ఈ పని స్టార్ట్ అయ్యేటట్టు మా ఎక్స్పెక్టేషన్. మలకపేటలోని బి బ్లాక్ క్వార్టర్స్ లో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రకృతిలో జరుపుకునే గొప్ప పండుగని అన్నారు. ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సైదాబాద్ లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయదుర్గ మాతా ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ అలంకరణలోని జగన్మాతను దర్శించుకుని భక్తులు పారవస్యంలో మునిగి తేలారు. సైదాబాద్ పుర వీధులలో అమ్మవారి పల్లకి సేవ బాజా భజంత్రీలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्ति। అడిగినా అందుకో మేము ఏమన్నా అంటే నీకు చెప్దామనే వస్తున్నాం. మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్ పరిధి నర్సంపల్లిలో బుధవారం కన్న కూతురిని కిడ్నాప్ చేసిన సంఘటనలో 6గురిలో 3గురిని కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ కు ప్రవీణ్ కుటుంబ సభ్యులు వచ్చారు. మాకు న్యాయం చేయాలి అంటూ పోలీసులు ఎదుట ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 6గురిలో 3గురిని అరెస్ట్ చేశాం. అమ్మాయి శ్వేత కోసం 2 టీంలు వెతుకుతున్నాయని పోలీసులు సముదాయించారు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డితో అమ్మాయి శ్వేత తండ్రి ఫోన్లో మాట్లాడించాడు. ప్రస్తుతం అమ్మాయి శ్వేత సేఫ్ గానే ఉంది. మాకున్న సమాచారం మేరకు ములుగు, సిద్దిపేట జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. అమ్మాయి శ్వేత తల్లిదండ్రుల వద్ద క్షేమంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి శోభాయాత్ర వైభవంగా సాగింది. కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 2 కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసినా భక్తజన సందోహం కనిపించింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామం అంతటా విద్యుత్ వెలుగులు దగదగలాడాయి. శోభాయాత్రను కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీఓ ఎన్ కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, సతీమణి మాధవి తదితరులు డంకా మోగించి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తాను 14 సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని పొందానని తెలిపారు. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వరుడిని చూస్తూ పెరిగానని, ఎలాంటి కష్టం వచ్చినా స్వామి ఆదుకున్నారని, ఆయన దయ వల్లే శాంతి సౌభాగ్యం లభిస్తాయని అన్నారు. హిందువులు ఉన్న ప్రతి చోట అన్ని రాష్ట్రాలు రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సూచించారు. పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ భగవంతుణ్ణి మరొకసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు, కలియుగ దేవుడు, మనందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను, ఆయన చూస్తూ పెరిగాను. అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను. 22 సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అది ఊహించని పరిణామం. మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు. అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనం అందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు, చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దగ్గర అన్నదానంలో మనం చూస్తే 2,283 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. తిరుమలలో సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న చంద్రబాబు దంపతులు. చంద్రబాబు వెంట ఉన్న మంత్రి లోకేష్ దంపతులు. जाय प्रसह्य साहिने
नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। घनः क्षोभनश्चर्षणीनाम् सङ्क्रन्दनो निमिष एकवीरः शतको सेना अजयत् साकमिन्द्रः सङ्क्रन्दनेन निभिजेन जिष्णुना युत्कारेण दुष्ट्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह त्वय्युधो नर इषुहस्तेन वृष्टा सयुजुहस्ते। తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు శ్రీ వెంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు కుంకుమ రేఖ దంపతులు స్వామివారికి ఈ కానుకను అందజేశారు. దీని విలువ 3.86 కోట్లు. 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవితాన్ని రంగనాయకుల మండపంలోని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు దాతలు అందజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.